సింధు ఏంటి అది ఏం చెప్పు. సింధు యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం తాగాను. అది నా ఎమోషన్ ట్రిగర్ చేసింది. అలా అందరి ముందు అనడం తప్పే. నేను సారీ చెప్దాను వచ్చాను, బట్ యాక్చువల్లీ ఏమైందా. యాక్చువల్లీ అనే వర్డ్ తీసేసి చెప్పు, అప్పుడు వింటా. సింధు నేను ఫస్ట్ టైం తాగాను. అది నాలోని ఎమోషన్ ట్రిగర్ చేసింది. అలా అందరి ముందు అనడం తప్పే. యాక్చువల్లీ నేను సారీ చెప్దామని. సింధు సింధు పాపమే 3 days నుండి బ్రతిమాలుతున్నాడు. మాట్లాడొచ్చు కదా. అబ్బాయిలు బ్రతిమలాడితే భలే క్యూట్ గా ఉంటారు కదా. అమ్మాయిలందరూ భలే సైకిల్ గా ఉంటారు కదా. వర్త పక్కా మిర్జాపూర్ బ్యాచ్. సింధు 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 సారీ సింధు. సింధు సారీ. యాక్చువల్లీ నీతో హాలిడేకి వెళ్ళాలని ఉంది. వాట్స్ ఇట్? ఏంటి హాలిడేనా? ఎక్కడికి వెళ్ళేలా? 24 hours పక్క పక్కనే. ఇలా దగ్గరగా ఉండేలా. పెళ్ళి? లివెన్? నువ్వు పెళ్ళన్నావా? నువ్వు లివిన్ అన్నావా? లివిన్ ఏంటి సింధు? నేను చెప్పింది మన ఇద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకుని ఒకే ఇంట్లో ఉందామని. ఒకే ఇంట్లో ఉండడానికి పెళ్ళెందుకు? అందుకే కదా లివెన్. సింధు మా అమ్మ నాకు సంబంధాలు చూస్తున్నారు. మన ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం సింధు. స్టాప్ ఇట్ శ్రీ. అప్పుడే పెళ్ళేంటి? కొన్ని రోజులు ఈ లవ్ ఫేజ్ ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు లివ్ ఇన్. మళ్ళీ లివిన్ ఏంటి సింధు? జస్ట్ ఇమాజిన్ శ్రీ, లివ్ ఇన్ లో మన ఇద్దరువే ఉంటాం. పెళ్లిలాగా రిస్ట్రిక్షన్స్ ఉండవు. మనకి కావలసినంత ఫ్రీడమ్ ఉంటుంది. ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోవచ్చు. దానివల్ల మన లవ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇలా పెళ్లి కాకుండా కలిసి ఉంటే? ఇద్దరు కలిసి ఉండాలంటే కావాల్సింది పెళ్లి కాదు, ప్రేమ. సరే, నాకు ఆలోచించుకోవడం కొంచెం టైం కావాలి. త్వరగా ఎస్ చెప్పు, నేను వెయిట్ చేస్తుంటా. లివినా? మా లింగాగాడి బౌలింగ్ లాగా ఈ పిల్ల కూడా ఏం అర్థం కావట్లేదా. వావ్, ఫస్ట్ సీజన్ లో లవ్, సెకండ్ సీజన్ లో లివినా. వెరీ ఇంట్రెస్టింగ్. నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి, ఇదంతా కరెక్ట్ కాదండి. పెళ్లి అనేది టెస్ట్ మ్యాచ్ లాంటిదిరా, పద్ధతిగా ఆడాలి. అదే లివిన్ అంటావా 2020 దబిడి దిబిడే. సార్, నన్ను అడిగితే వద్దనే చెప్తాను సార్. పెళ్ళి అయితే మొత్తం మనమే ఖర్చు పెట్టాలి. అదే లివిన్ లో అయితే 50-50. లివిన్ మీద మీ అభిప్రాయం ఏంటండి? ఎంకరేజ్ చేస్తారా?
ఇప్పుడు ఇది డైరెక్ట్ గా డస్ట్బిన్ లో పడితే లివ్ ఇన్. ఆ వైజాగ్ సంబంధం వాళ్ళు ఇంట్రెస్ట్ గానే ఉన్నారు పిన్ని. మనకు సెట్ అవుతుందో లేదో చూడాలంతే. అంటే ఇప్పుడు లివ్ ఇన్. వాడు నా మాట ఎప్పుడు కాదన్నాడు పిన్ని. ఇప్పుడు పెళ్లి చేసుకోరా అన్నా సరే అమ్మా అంటాడు. సరే పిన్ని ఉంటాను. అమ్మా నీకు లివ్ ఇన్ గురించి తెలుసా? లివినా? లివ్ ఇన్ అంటే పెళ్లి కాకముందే ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఒకే ఇంట్లో ఉంటాం. అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి. లేదు కదమ్మా, సతీష్ గడు అతనా ఒక అమ్మాయితో లివ్ ఇన్ లో ఉందాం అనుకుంటున్నాడు. నా ఒపీనియన్ అడిగాడు. ఇలాంటి విషయాలు నాకేం తెలుస్తాయమ్మా? శుభ్రంగా పెళ్లి చేసుకోకుండా వాడికేం పోయే కాలరా? నా చేతికి దొరకని వాణ్ణి చెప్తా వాడి సంగతి. శ్రీ శ్రీ హాయ్ ఆంటీ, హౌ ఆర్ యు? మల్లెపూలు. మల్లెపూలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. వెళ్ళేటప్పుడు మొత్తం కోసుకెళ్ళిపోతా ఆంటీ. ఎందుకని మాత్రం అడగద్దు. రే శ్రీ, హై ములక్కాయ. ఆంటీ మీరు రైమింగ్ అనుకోకపోతే ఒక మంచి మాట చెప్తా. వెళ్ళేటప్పుడు ఒక కట్ట ములక్కాయలు, ఓ బుట్ట మల్లెపూలు పట్టుకెళ్ళిపోతా. పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న పూలు చూడు, ఎదురింటి పిన్ని గారి ములక్కాయ చూడు. ఏమంటారు? ఆంటీ నేను సతీష్ ని. మల్లెపూలు కావాలంట నీకు? పెళ్లి చేసుకోకుండా మల్లెపూలు ములక్కాళ్ళంట వేటవకి. ఒకసారి అవేమన్నా హైబ్రిడ్ మల్లెపూల, ఇంపోర్టెడ్ ములక్కాయల? మ్యాటర్ మల్లెపూల కాయలో కాదరా. మరి లేకపోతే సేవ్ ద ఫ్లవర్ ఛాలెంజ్ కింద ఆంటీ ఏమైనా నామినేట్ చేశారా? యాక్చువల్లీ నువ్వు ఒక అమ్మాయితో లివ్ ఇన్ లో ఉన్నావు చెప్పి. ఉంటాం. అంటే మధ్యలో నన్ను మళ్ళీ పువ్వుని చేసావా? ప్లీజ్. యు లాస్ట్ ఇట్. రేపు పొద్దున వాట్సాప్ లో స్టేటస్ చెక్ చేసుకో. ఒరే బుద్ధుందా? నువ్వు ఒక అమ్మాయితో కలిసి ఉంటున్నావన్న విషయం అమ్మకి నాన్నకి తెలిస్తే వాళ్ళెంత బాధపడతారో ఆలోచించావా? యాక్చువల్లీ సింధుకు నేనంటే చాలా ఇష్టం అక్క. కానీ తన పెళ్లికి రెడీగా లేదు. అదే మేమిద్దరం కలిసి ఉంటే తన పెళ్లి కన్విన్స్ చేయొచ్చని ఒక చిన్న హోప్. ఏదో మాట వరుసగా నేను లివింగ్ లో ఉంటానని తెలిస్తేనే ఉతికి పారేసింది మీ అమ్మ. ఇక నీ గురించి తెలిస్తే బింజు వాచే. మరి ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తావురా? అంటే యాక్చువల్లీ మన ఇంటికి 2 వీధుల అవతల ఒక పెంట్ హౌస్ ఖాళీగా ఉంది. అక్కడ నేను సింధు రెంటుకుందామని చెప్పి అదే ప్లాన్. ఏంటి ఇంటికి దగ్గరలోనా? కొంచెం ఆలోచించరాలుడు. ఆలోచించండి మావయ్య, మొన్నే అడ్వాన్స్ కూడా ఇచ్చింది. అమ్మ నా ఆల్ట్ బాలాజీ, నువ్వేంట్రా మనీ హైస్ లో ప్రొఫెసర్ లాగా ఇంత ప్లానింగ్ తో ఉన్నావు? ఓ మై నైరోబీ. అల్లుడు కొంచెం టఫ్ మ్యాచ్ రా ఇది, జాగ్రత్తగా ఆడు. పాలు పొంగిద్దామా? కరెక్ట్ టైం అల్లుడు, వెలిగించే. సింధు ఇదిగో. చిట్టన్నా మీరు వెలిగించండి. నేనా? అయ్యో ఎందుకులే అమ్మా. శ్రీకి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా పెద్ద దిక్కున్నారంటే అది మీరే. రండి అన్నా.
వెళ్ళు. ఏంటి ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నావు? మనకి లేని పెద్దరికాన్ని ఎవరన్నా వచ్చి గుర్తించిస్తే ఆ ఆనందమే వేరప్ప. ఆ పాలు పొంగించిన పెద్దరికం తమరే తీసుకున్నారని వాళ్ళ అమ్మకి తెలిసింది అనుకో, నీ మెల్ల మల్లెపూలదండే. టేక్ కేర్. ఓకే సార్ బాయ్. ఇద్దరూ కలిసి జర్నీ స్టార్ట్ చేయడం పెద్ద విషయం కాదు, చివరిదాకా కలిసి ట్రావెల్ చేయగలగాలి. ఓకే ఓకే సార్. ఆల్ ద బెస్ట్. బాయ్ డాడ్. బాయ్. సీ యూ. మా అమ్మ నాన్న కూడా వచ్చి ఉంటే బాగుండేది కదా. నేనున్నాను కదా. హలో ఎవ్రీవన్. హాయ్ హలో. సో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఒకవైపు బ్యాట్ భుజాన్ని వేసుకుని మొదటిసారి బరిలో దిగుతున్న అల్లుడు శ్రీకుమార్, మరోవైపు ఎప్పటికీ రిటైర్ అని మా అక్క మహాలక్ష్మి, మరియు హ్యాకర్లకి బౌన్సర్లకి మారిపోయిన సింధు. ఇద్దరు హేమహేమిలతో ఆడుతున్న ఈ మ్యాచ్ లో అల్లుడు ఎలాంటి ఆట తీరు కనబరుస్తాడో చూద్దాం. వావ్, గ్రౌండ్ లోకి వచ్చి రాగానే ప్రేక్షకుల అటెన్షన్ ని గ్రాప్ చేశాడు మన శ్రీకుమార్. శ్రీ మొదటి బాల్ చాలా వేగంగా దూసుకొస్తుంది సతీష్. సీట్ శ్రీ అల్లుడు దీన్ని ఎలా ఎదుర్కొంటాడో మరి. ఇంకా లెగలేదా? ఏంట్రా ఇది? యాక్చువల్లీ ఎక్సర్సైజ్ చేస్తున్నానమ్మా. వావ్, వాట్ ఏ షాట్ సతీష్. అల్లుడు ద్వారా ఓ చక్కటి కవర్ డ్రైవ్ లభించింది మనకి. బండిల్ ఆఫ్ టాలెంట్ ఉంది బాబులు. ముందు ముందు మీరే చూస్తారు. యా, అమ్మమ్మ చాలమ్మా. ఏంటి చాలు? కుర్రాడివి తిను. ఏంటి నచ్చలేదా? హే లేదే, బాగుంది. మీ ఇంట్లో కొంచెం తక్కువ తినరా. ఒక అన్ఎక్స్పెక్టెడ్ యాక్టర్ సతీష్, కానీ అల్లుడు దీన్ని చక్కగా డిఫెండ్ చేశాడు. ఎస్ చిట్టిబాబు, మన శ్రీకుమార్ పిచ్ కండిషన్ ని రీచ్ చేస్తున్నాడని భావించాలి మనం. బౌలర్ హావభావాలు చూస్తుంటే బ్యాట్స్మెన్ ట్రాప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బౌలర్ తన రన్అప్ ముందుకు సాగుతున్నాడు. బ్యాట్స్మెన్ ఒక పెద్ద షాట్ ఆడే ప్రయత్నం. జస్ట్ మిస్. ఇట్ ఇస్ ఏ టీజింగ్ డెలివరీ. ఏంట్రా ఇవాళ ఇంత లేట్ అయింది? యాక్చువల్లీ కొత్త ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ అయిందన్న, ఇవాళ నుండి రోజు కొంచెం లేట్ అవుతుంది. వావ్, బ్రిలియంట్ షాట్. చక్కటి టైమింగ్ తో కవర్స్ లో మరో సూపర్ బౌండరీ. మీ ఇంట్లో కొంచెం తక్కువ తినరా. చాలమ్మా. హ? ఏ ఏంట్రా తినట్లేదు? నీకు ఇష్టం కదా, కొంచెం తిను. వద్దమ్మా, కడుపు నిండిపోయింది, చాలు. ఏంట్రా, అప్పుడే నిద్రొస్తుందా? కొత్త ప్రాజెక్ట్ వర్క్ ఏదో అన్నాడు కదా, పని ఎక్కువ ఉంటుందిలే. థ్యాంక్స్ నాన్న. మార్నింగ్ వరకు డిస్టర్బ్ చేయకండి. వెరీ గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. హాయ్. సారీ, కొంచెం లేట్ అయింది. తిందామా? సింధు, డిన్నర్ లేదేంటి? నువ్వు మీ ఇంట్లో ఫుల్గా తినేసి వస్తావేమో అని నా ఒక్కదానికి చేసుకొని తినేసాను.